అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న ప్లేస్లో అందమైన ఇల్లు మీకు చూపించబోతున్నాను. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ హౌస్ రినోవేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అయితే చాలా లేటెస్ట్ మోడల్స్తోని ఇండ్లు కట్టుకుంటున్నారు. ఎన్ని కట్టుకున్నా ఒకటి మించి ఒకటి డిజైన్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే బడ్జెట్లో మంచిగా ప్లానింగ్ చేసుకొని తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో యూజ్ అవుతుందన్నమాట. వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంట్లో లైటింగ్ కానీ పిఓపి కానీ అంటే ఎలివేషన్ కానీ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్లు ఇవన్నీ కూడా సిమెంట్తోనే ముందే ఇచ్చేసారండి. ఓపెన్ కిచెన్ ఇచ్చినారనమాట. షెల్ఫ్లు కూడా సఫిషియెంట్గా పెట్టుకున్నారు. లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారనమాట. డిజైన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. లైటింగ్ కూడా ఏది కూడా తక్కువ చేయకుండా అందంగా ఇల్లుని కట్టుకోవడం జరిగిందనమాట. ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇచ్చినారనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్కి మాత్రం వాష్రూమ్ అనేది ఎదురుగా ఇచ్చినారు. మాస్టర్ బెడ్రూమ్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చినారనమాట. ఇక్కడ స్టోరేజ్ కూడా చాలా మంచిగా యూజ్ చేసినారు. బాత్రూమ్స్ పైన స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మంచి గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే వాడినారు. స్లాబ్కి డిజైన్స్ కూడా చాలా పిఓపి జిప్సన్ లైటింగ్ కానీ అవన్నీ కూడా చాలా మంచిగా యూజ్ చేసినారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ఒకవైపు కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు అనమాట. ఒకటి వెస్ట్రన్ ఒకటి ఇండియన్ మోడల్ వాష్రూమ్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా రెగ్యులర్గా ఉండేలాగానే కట్టుకున్నారు. మంచి టేక్ వుడ్నైతే ఇక్కడ యూజ్ చేసినారండి. ఇక్కడైతే డిజైనర్ తలుపులు ఉంటాయి కదా అవే వాడినారు. ఇప్పుడైతే ట్రెండింగ్లో ఇవే ఉన్నాయి కదా. పూజ గది కానీ కిచెన్ కానీ హాల్ కానీ టీవీ యూనిట్ కానీ అన్నీ కూడా చాలా మంచిగా ప్రిపేర్ చేసుకున్నారనమాట. వుడ్ వర్క్ అయితే ఇంకా చేయలేదు. పార్కింగ్కి కూడా చాలా మంచిగా ప్లేస్ అనేది ఇచ్చుకున్నారనమాట ప్లానింగ్తోని. బయట కూడా ఒక వాష్రూమ్ కూడా స్టెప్స్ కింద ఇచ్చినారు. అదేవిధంగా నాన్ స్కిడ్ టైల్స్ అనేది కూడా బయట అంతా వరండాలో ఇచ్చుకున్నారు. చుట్టూ ప్రహరీ కూడా వదులుకోవడం జరిగిందనమాట. ఎనీవే అన్నింటితో అన్ని సదుపాయాలతో మంచిగా చిన్న హౌస్ ఎలా కట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించాను. ఎలా ఉందో కామెంట్ చేసి ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివరిలో ఒక లైక్ కూడా ఇవ్వండి.